సార్ నమస్కారం భరత్ గారు. నమస్తే అండి. సార్ బాగున్నారా సార్? బాగున్నానండి. యాక్చువల్గా 3 మంత్స్ బ్యాక్ పరిచయం అయ్యాం మనము. ఓన్లీ ఫోన్లోనే పరిచయం, కానీ ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చాము. సార్ని యాక్చువల్గా సార్ మాట్లాడినప్పుడే నేను అనుకున్నాను, యాక్చువల్గా సార్ సాఫ్ట్వేర్ చేసి కూడా అంత స్టడీ చదివి కూడా ఈరోజు ఒక 50 ఎకరాల వ్యవసాయం వరి అనేది చేయటం జరుగుతుంది. రెండవది నాతోటి మాట్లాడినప్పుడే సారు చాలా డెప్త్గా డిస్కషన్ అనేది చేయటం జరిగింది. ఆర్పిఎస్ అనేది మొత్తానికి వాడుదామా సోమన్న గారు, లేకపోతే ఒక 10 ఎకరాలకు వాడుదామా అనేది డిస్కషన్ అనేది చేశాము. దాంట్లో ఒక 5 ఎకరాలకు ఫస్ట్ స్టార్ట్ చేయండి సార్, 5 ఎకరాలకు కనుక స్టార్ట్ చేస్తే రిజల్ట్ ఉంటే మంచిగా మనం కంటిన్యూషన్ చేయొచ్చు సార్ అనేది చెప్పటం జరిగింది. ఇప్పుడు సార్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నాం. యాక్చువల్గా లేట్ అయింది, వాస్తవంగా ఒక 1 అవర్ ముందే రావాలి, అయినా కానీ సారు మాకు సమయం ఇచ్చారు. రెండోది ఇప్పుడు ఫీల్డ్ అంతా కూడా విజిట్ చేశాము. సార్ ఇప్పుడు మనం ఈ 50 ఎకరాల ఫీల్డ్లో సార్ ఇదంతా కూడా మనం కంప్లీట్గా ఆర్పిఎస్ ఒక 5 ఎకరాలకు మాత్రమే మనం వాడాం సార్. ఆర్పిఎస్ వాడిన దానికి ఏం తేడా మీరు గమనించారు సార్ భరత్ గారు? కొద్దిగా ఎరువులు తక్కువ వేయచ్చండి. ఓకే సార్. స్ప్రేయింగ్ ఒకటి తగ్గించవచ్చు. ఓకే. తర్వాత మొక్క దుబ్బు బాగా చేసింది ఫస్ట్ నుంచి కూడా. ఓకే. ఓకే సార్. ఓకే. కంకులు బాగా చేసినాయి. ఓకే. దుబ్బు బాగా చేసింది. 10 రోజుల్లో మనకి దిగుబడి కూడా మనకి ఎంత అనేది క్లారిటీ వస్తుంది. అంతేనా సార్? అంతే. ఓకే. మిగతా వాటికి కూడా దీనికి దిగుబడులలో కూడా క్లారిటీ వస్తుంది. క్లారిటీ వస్తుంది. దిగుబడి వస్తే మనకి పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకే. అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా బాగుంది. ఇది వేసింది ఆర్పిఎస్ వాడింది. ఓకే. ఓకే. మనం ఇప్పుడు అంటే అందుకని మినువుకు కూడా కావాలని అడిగాను. అదే సార్, అందుకోసమే ఇప్పుడు సారు 3 విషయాలు క్లారిటీగా చెప్పాడు. ఒకటి దుబ్బు చేయటం, ఒకటి ప్రధానంగా రైతులు మేజర్గా దుబ్బు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు సార్. అంటే దుబ్బు బాగా చేసింది అనేది చెప్తూ ఉన్నారు. రెండవది క్రాపు హెల్దీగా ఉంది మొత్తం. ఏమీ లేకపోయినా ఏదో కొట్టాలని కొడతామే అంతే. కూడా అంతేనా సార్? ఏదో ఒక వరుస పెట్టి అన్ని కొడతాం కదా, 50 ఎకరాలు కొడతాం కదా, ఇది ఎందుకు వదిలేయటం అని చెప్పి కొడతామే. అంతే. హెల్దీగానే ఉంది, కానీ హెల్దీగానే మొదటి నుంచి అని కూడా హెల్దీగానే ఉంది. ఓకే. ఓకే సార్. అంటే ఇప్పుడు మొత్తం 50 ఎకరాల మరి మినుముకు కూడా వాడాలనే ఆలోచనతో ఉన్నారా సార్? అవునండి. మినుములో కూడా యాక్చువల్గా దిగుబడి ఎట్లా వస్తుంది సార్ జనరల్గా మినుము మన ప్రాంతం? మన ఏరియాలో ఒక్కొక్కరికి ఒక రకంగా వస్తుంది. అంటే యావరేజ్ 5 వచ్చేవాళ్ళు ఉన్నారు, 7 వచ్చేవాళ్ళు ఉన్నారు, 10 వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే. మా టార్గెట్ వచ్చి 10 తీయాలని. ఈసారి ఇప్పుడు 8 యావరేజ్ అన్నిటి మీద 8 వస్తుంది, లేదా 7.5 వస్తుంది. అంటే ఓవరాల్ అంత పొలం మీద ఒక యావరేజ్ తేవాలని కష్టం కదా. ఓకే సార్. మా టార్గెట్ ఏమో 10 తీయాలని. సో దీనివల్ల ఏమన్నా మనకి అలా రీచ్ అయ్యే అవకాశం ఉందేమో అని అడుగుతున్నాను, అందుకని. ఓకే. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఈసారి అంటే మీకు ఒక మంచి అనుభవం ఉంది కాబట్టి. రెండోది ఏంటంటే అబ్జర్వేషన్ కూడా సార్లో నేను చాలా అంటే క్లారిటీ గమనించాను. దిగుబడి పెంచే దాని మీద రైతులందరూ కూడా బాగా ఫోకస్ చేయాలి. దిగుబడి అనేది ఎప్పుడు దిగుబడి నుండి కెమికల్ కూడా తగ్గించాలి. దిగుబడి అనేది పెరగటంతో పాటు కెమికల్ని కూడా మనం తగ్గించుకునే విధానంలో గనక మనం ఉన్నట్టయితే భూమిని సాయిల్ హెల్త్ని అనేది మనం కాపాడుకోవచ్చు. భూమిలో కర్బన శాతాన్ని కూడా సార్ మాటల్లో నాకు బాగా అర్థమైంది, పచ్చిరొట్టె ఎరువుల్ని కూడా బాగా ఫోకస్ చేయాలి సార్. రెండవది పశువుల ఎరువు కాన్సన్ట్రేషన్ చేయాలి. పశువుల ఎరువు, పచ్చిరొట్టె ఎరువులు, ఆర్పిఎస్ ఉంటే కెమికల్ని దాదాపు వాడవలసిన అవసరం లేదని చెప్పి సార్ మాటల్లో అంటే చెప్పటం జరుగుతుంది. మళ్ళీ తర్వాత మినుముకు కూడా ఈసారి మంచి ఫోకస్ చేస్తూ ఉన్నాము. మినుములో ఖచ్చితంగా 10 క్వింటాలు ఎబోవ్ వచ్చేటట్టుగా మీకు మేము గైడెన్స్ ఇస్తాం భరత్ గారు. ఖచ్చితంగా మీలాంటి అంటే ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు రానున్న తరానికి మనం మంచి భూమిని అందించాలి. ఇప్పుడు మన తాతలు తండ్రులు ఆరోగ్యవంతమైన భూమిని అందించారు. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత కెమికల్ ఎక్కువ వాడి మొత్తం భూములన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. మినుము కూడా ఎట్లా అంటేనండి సార్, దీని సేంద్రియ కార్బన్ ఉంటేనే మినుము బాగా అవుతుంది. ఓకే సార్. ఓకే. మనం ఎట్లా అంటే ఒకప్పుడు మనుషులు కోసి మినుము జల్లి వేసేవాళ్ళు. ఓకే. మనకు 4 బస్తాలు 5 బస్తాలు 6 అయితే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఓకే. తర్వాత ఒక 7-8 ఏళ్ళ నుంచి మిషన్తో కోస్తున్నాం. ఓకే. గడ్డి అంతా దానిలోనే ఉంటుంది కదా. ఓకే. ఓకే. ఆటోమేటిక్గా ఒక 3 క్వింటాల్స్ పెరిగినాయి. ఓకే. అంటే ఎలా చేసినా 7-8 అవుతుంది. ఎలా చేసినా 7-8 అవుతున్నాయి యావరేజ్గా.
మన పొరపాట్లు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళు తగ్గడమే కానీ అంతే. మామూలుగా సాధారణంగా చేస్తే 7-8 అవుతున్నాయి. ఒకప్పుడు 4-3 అయితే అమ్మో చాలా గొప్ప విషయంలా ఉండేది అన్న. అంతే. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ గడ్డి అక్కడ కుళ్ళుతుంది. సో దాన్ని బట్టి సేంద్రియ కార్బన్ అందిస్తే ఆటోమేటిక్గా మనకి ఈ పంటలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఓకే ఓకే సార్. దిగుబడులు పెరుగుతాయి. ఓకే ఓకే. సేంద్రియ కర్బనాన్ని మెయిన్ మన ఆర్పిఎస్లో కూడా సేంద్రియ కార్బన్ పెరుగుతుంది. ఓకే సార్. ఓకే. అందు గురించి కూడా నేను లైక్ చేస్తున్నాను. లైక్ చేస్తాను. ఓకే సార్. అంటే ఇప్పుడు సేంద్రియ కర్బనం పెరిగినట్టుగా యాక్చువల్గా ఇదంతా చూడండి, ఇదంతా కూడా కంప్లీట్గా వాస్తవంగా ఈ ఫీల్డ్ మొత్తం సార్ వాళ్ళదే ఫీల్డ్. ఇంకా క్లియర్గా యాక్చువల్గా లైట్ ఉన్నట్టయితే బాగుండేది. ఈ ఫీల్డ్ అంతా కూడా అంటే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా సార్ అవును. యాక్చువల్గా. ఇక్కడ మేము గెట్టు పెట్టినట్టే ఇంతకుముందుకు వచ్చినప్పుడు మన వాళ్ళు కూడా మిత్రులు చెప్పారు, ఈ 10 ఎకరాల బిట్టులో ఇది మాత్రమే పచ్చదనం ఉంది, అది మాత్రం కంప్లీట్గా ఎండిపోవటం అనేది అంచుల్లోనే ఉంది పచ్చదనం. అంచులు లోపల లేదు. ఓకే. అంటే ఇది కర్బన శాతం అనేది పెరుగుతూ ఉన్నప్పుడు మంచి దిగుబడి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎరువులు కూడా 2వ కోటల ఎరువులు కూడా తగ్గించారా సార్? వేస్తున్నామని ఎరువులు తగ్గించాం. ఓకే ఓకే సార్. ఓకే ఓకే. వేసేటప్పుడు ఎరువులు తగ్గించాం. యాక్చువల్గా ఈ ప్రాంతంలో ఆదర్శంగా ఉండాలి అందరు కూడా. వ్యవసాయంలోనికి వచ్చేటప్పుడు యాక్చువల్గా యువత మొత్తం అగ్రికల్చర్లోనికి రావాలి. వ్యవసాయంలోనికి టెక్నాలజీని ఎంతైతే మనం ఉపయోగిస్తున్నామో భూమి మీద కూడా నాలెడ్జ్ కావాలి. సార్ మాట్లాడిన దాంట్లో ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు. అంటే సేంద్రియ కర్బనాన్ని మనం డెవలప్ చేయాలి. సేంద్రియ కర్బనాన్ని డెవలప్ చేసినప్పుడు మాత్రమే భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే పంటలు ఆటోమేటిక్గా దిగుబడులు అనేది వస్తాయి. న్యాచురల్గా మనం ఏ మందులు వాడకున్నా కానీ ఆటోమేటిక్గా కర్బన శాతం ఒక 2% ఉంటే మంచి దిగుబడులు వస్తాయి. దిగుబడులు పెంచడంలో ఆర్పిఎస్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అనేది ఇక్కడ రైతు మాటల్లో విన్నారు కదండి. నమస్తే అండి, నమస్కారం. మార్నింగ్ కూడా తీపిచ్చి కంపారిజన్ పంపిస్తానండి. కంపారిజన్ పంపి ఇది అవి వేరే విత్తనాలు కూడా పంపిస్తాను. ఓకే సార్.